హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సాటర్డే కాబట్టి జస్ట్ అలా బయటికి వచ్చాం. మా హస్బెండ్ ఎక్కడికి అంటే లాంగ్ డ్రైవ్ అన్నాడు. ఇది మేము ఎప్పుడు చూసే శివగంగా థియేటర్. సో అట్లా ముందుకు వెళ్తూ ఉంటే సరూర్ నగర్ లేక్ దాటి వెళ్ళాము. సో ఇది ఫుడ్ స్ట్రీట్, ఇది కూడా దాటాము కాబట్టి నేను నిజంగా లాంగ్ డ్రైవ్ అనుకున్నా. చూస్తే సడన్గా థియేటర్లోకి తిప్పాడు. నాకు ఇష్టమైన రఘువరన్ బీటెక్ సినిమాకి అయితే తీసుకొని వచ్చారనమాట. సో సినిమా స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళగానే టైటిల్ అయితే పడ్డది, తర్వాత అమ్మతో సీన్ అయితే వచ్చిందనమాట. సో చాలామందికి అయితే ఇది ఫేవరెట్ ఉంటుంది. మీకు ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి. తర్వాత ఓరి దేవుడా సాంగ్ అయితే వచ్చేసింది. సోగానా ఉంది సోలో దిల్లు కిక్కైనా కావాలి ఫుల్ నేను జీరోని వాల్యూలేనోని తప్పతోనే మనసు స్ట్రాంగ్ అయినా మంచోని నేను ఎల్లోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్నా మొన్నాని. నెక్స్ట్ అయితే సినిమాకి హైలైట్ డైలాగ్ వచ్చేసింది అనమాట. ఈ డైలాగ్ అయితే మా వైఫ్ కంప్లీట్గా అయితే చెప్తుంది. ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎంటీ చైర్ లో కూర్చోనండి. ఇంకేం తప్పొగరుంటే అమ్మ నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు. నా వైఫ్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో తనకు బాగా విజువల్స్ కూడా వేయడం వచ్చు. సో విజువల్ రాని మంచిగా అయితే విజువల్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్. ఇక్కడ నుంచి చూపిస్తా. సో అలా అయితే సినిమా ఎండింగ్కి వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాని అయితే నేను మా కాలేజీలో ఉన్నప్పుడు 10-15 మెంబర్స్ కాలేజ్ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళామన్నమాట. మీరు ఎవరితో వెళ్ళారో ఫస్ట్ టైం కామెంట్ చేసేయండి. అండ్ తర్వాత ఇందాక చూపించినట్టు సరూర్ నగర్ లేక్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ చిన్నగా ఒక మినీ ఫుడ్ స్ట్రీట్ అయితే ఉంటుంది. సో లేక్ పక్కనే. సో దీన్ని మినీ ట్యాంక్ బండ్ అని కూడా అంటారు. సో ఇక్కడ మేము జస్ట్ లైట్గా పాస్తా అయితే తినేసాం అనమాట. సో పాస్తా తినేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe for more interesting videos.